సిమెంట్ ధరలు ఖచ్చితంగా తగ్గుతాయని ప్రభుత్వం భరోసానిచ్చింది. సచివాలయంలో సిమెంట్ కంపెనీలతో సమావేశమైన మంత్రుల బృందం మరో 3 రోజుల్లో ఈ మేరకు నిర్ణయం వెలువడుతుందని వెల్లడించారు. సిమెంట్ ధరల పెంపుతో సామాన్యులపై పడుతున్న భారాన్ని ప్రస్తావించిన అమాత్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించి తీరాలని స్పష్టం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు అంతర్గతంగా చర్చించుకుని 2 రోజుల్లో నిర్ణయం చెబుతామన్నారు. చర్చలు సఫలం కాకుంటే రాయితీలను ఆపేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. సచివాలయంలో సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. అమాంతం పెరిగిన ధరల వల్ల నిర్మాణ రంగం కుదేలవడం సహా సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రులు సమావేశంలో ప్రస్తావించారు. ఈ నెల 26 సాయంత్రంలోగా ధరలను తగ్గించాలని సూచించారు. తాము జీఎస్టీ ప్రకారమే సిమెంటు ధరను నిర్ణయించామని సిమెంటు కంపెనీ ప్రతినిధులు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల ప్రభుత్వానికి సైతం ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తోందని, అప్పటి వరకు ఆ ధరలు కొనసాగించవద్దని యనమల అన్నారు. సిమెంటు ధరల నియంత్రణపై ఈ నెల 27న మరోసారి యనమల రామకృష్ణుడి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ కావాలని నిర్ణయించింది. సిమెంటు ధరలు పెరగడం వల్ల నియంత్రణకు చర్యలు ప్రారంభించామని మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. జూన్ నెలాఖరు వరకు సిమెంటు కంపెనీలకు సీఫారం ఇస్తామని చెప్పామన్నారు. అవసరమైతే భారాన్ని ప్రభుత్వమైనా భరించి సిమెంటు ధరలను తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి కొంతవరకు మేము ధరలు పెంచడం లేదు అనేటువంటి కన్ఫ్యూజన్గా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సీఫామ్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ప్రభుత్వం నోటీస్ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం క్లియర్ కట్గా అంటే 30వ తేదీ జూన్ వరకు కూడా ఖచ్చితంగా కూడా సీఫామ్ మీరు అలౌ చేస్తారు. ఖచ్చితంగా సీఫామ్ ద్వారా అయితే మీకు 2% ట్యాక్స్ వస్తాయి, 12% ట్యాక్స్ మిగులుతుంది అనే దానిపైన కూడా చెప్పిన వెంటనే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా క్లియర్ కట్గా అధికారులకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. జూన్ 30 దాకా కూడా సీఫామ్ కరెక్ట్గా కూడా తీసుకొని మీరు చేయాలా అని చెప్పి కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడి నుంచి పంపించడం చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వ పరంగా కొంత ట్యాక్స్ మాకు నష్టమైనా మేము భరిస్తాము, ఖచ్చితంగా రేట్లు తగ్గించాలనేది ఈ రోజు ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సిమెంట్ ధర 230 రూపాయలు మించకూడదని చెప్పామని, దానికి అంగీకారం కుదిరిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆర్ఎండ్బి పరిధిలోని రోడ్ల నిర్మాణానికి 240 రూపాయలు, పోలవరం నిర్మాణానికి 250 రూపాయలకే సిమెంట్ సరఫరా చేయడానికి కంపెనీలు ఆమోదం తెలిపాయన్నారు. కంపెనీస్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సిమెంట్ ను వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారా, కంపెనీ వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారా అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాల్ సెంటర్ ద్వారా వితిన్ 24 అవర్స్ 48 అవర్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తాం. జీఎస్టీ వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మనం సీఫామ్స్ కానీ ఒకవేళ మనం ఇస్తే వారు తప్పనిసరిగా ఆ ట్యాక్స్ రిడక్షన్ చేసుకుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. సీఫామ్స్ వన్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన తర్వాత అది మీకు సంబంధమే లేదు, అది గవర్నమెంట్ భరిస్తుంది. 27వ తారీఖున వాళ్ళు ఒప్పుకోకపోతే గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ఆపడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని ఒక డెసిషన్ తీసుకున్నాం. డీలర్లు రేటు పెంచేస్తున్నారని సిమెంట్ కంపెనీలు చెబుతున్నాయని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. కనీసం 60 రూపాయలు తగ్గించాలని సిమెంటు కంపెనీలను ఆదేశించామని వెల్లడించింది.